గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నీట్ ఫలితాలు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు సందేహాలు మాత్రం తీరలేదు. మారిన అడ్మిషన్స్ పద్ధతుల వలన చాలా మంది పేరెంట్స్ కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉన్నారు. అయితే ఈ రోజు కెరియర్ ప్లస్లో ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సీట్లు, వాటి ఫీజుల వివరాలు, ఇండియాలోని సీటు పొందలేని వారికి విదేశాల్లోని ఏ యూనివర్సిటీలో ఎంచుకుంటే బాగుంటుందనే వివరాలను కూడా తెలుసుకుందాం. అంతేకాదు రాబోయే ఎంసీఐ కొత్త విధానాల గురించి కూడా చర్చిద్దాం. ఈ విషయాలను మనతో మాట్లాడడానికి ఈడీ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ ఎం వెంకటరెడ్డి గారు, అలాగే ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు TV9 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే. రైట్ సార్. కిరణ్ గారు, ఈడీ ప్లస్ ఎడ్యుకేషనల్ ప్రైవేట్ సంస్థ ప్రత్యేకతలు ఏంటి, ఆ సంస్థ గురించి? ఈడీ ప్లస్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ యొక్క మధ్యతరగతి విద్యార్థులు ఎంబీబీఎస్ చదవడానికి ఉండేటటువంటి గైడెన్స్ కోసం స్థాపించిన సంస్థ. ఇటు భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ ఎంబీబీఎస్, ఈ యొక్క బీడీఎస్ మొత్తం మెడికల్ కోర్సుకు సంబంధించి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంచి ఎక్స్పర్ట్స్ స్థాపించినటువంటి సంస్థ అండి. ఇది ఆల్మోస్ట్ మనకు 2003లో మేము స్థాపించి ఇప్పటివరకు కొన్ని వేలాది మంది విద్యార్థులకి ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎంబీబీఎస్ చదువుకోవడానికి మార్గం సుగమం చేయడం జరిగింది. ఓకే, ఇండియాలోని మరి ఎంబీబీఎస్ సీటు పొందాలి అనుకునే వారికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఎట్లా ఇండియాలో ఎంబీబీఎస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మారిన విధానాల గురించి నీట్ రాసి క్వాలిఫై అయిన విద్యార్థులు మాత్రమే ఇండియాలో ఎంబీబీఎస్ చదవగలరండి. అంటే ఎన్ఆర్ఐ కోటా అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, లేదా కన్వీనర్ కోటా అవ్వచ్చు. అంటే భారతదేశంలో ఉండేటటువంటి మొత్తం 65,000 సీట్లకు గాను మొత్తం నీట్ రాసిన విద్యార్థులు సుమారు 11 లక్షల మంది నీట్ రాస్తే అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మనకు 6,30,000 మంది క్వాలిఫై అయినప్పటికీ ఆ క్వాలిఫై అయిన విద్యార్థులు మాత్రమే భారతదేశంలో ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ చదవడానికి అర్హులు. అంటే నీట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి అనేది ముఖ్యంగా భారతదేశంలో ఎంబీబీఎస్ చదవడానికి ఉండేటటువంటి ఫస్ట్ ప్రయారిటీ అండి. ఓకే, ఒకవేళ వెంకట్ గారు, ఒకవేళ ఇక్కడ రాలేదనుకుందాం, నీట్లోనే ర్యాంక్ రాలేదు, సో వైద్య విద్య అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులు ఒకవేళ విదేశాల్లో అభ్యసించాలంటే ఏ రకంగా? ఓకే, జనరల్గా ఈ ఎంబీబీఎస్ చదవాలన్న అనేది ప్రతి ఒక్కరి కళ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న కళ. కాబట్టి ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు మారిన విధానాల ప్రకారం ఇండియాలో వచ్చేసి నీట్ అనేది కంపల్సరీగా ఎగ్జామ్ అటెండ్ అయ్యి క్వాలిఫై ఉన్న విద్యార్థులకు ఇండియాలో సీట్లు దొరుకుతున్నాయండి. అదే కాకుండా వారి ఫినాన్షియల్ వెసులుబాటును చూసుకొని కూడా చాలామంది ఆ కోరికను 2002 ముందు దాకా కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం లేదా లాంగ్ టర్మ్ చేసుకోవడం ఇలాంటి ఈ కార్యక్రమాలన్నీ చేశారండి. 2002 నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ కంట్రీలో అయినా కానీ WHO గుర్తింపు ఉండి లేదా అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఈ మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ని కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అనేది రాసి అది పాస్ అయ్యి ఇండియాలో ఒక డాక్టర్గా చాలామంది అవుతున్నారండి. మోస్ట్లీ ఎక్కువ మంది స్టూడెంట్స్ చైనా లేదా ఫిలిప్పైన్స్ లేదా కజకిస్తాను, యుక్రెయిన్, అలాగే సెంట్రల్ అమెరికా ఇలాంటి వివిధ దేశాలకు వెళ్తున్నారండి. ఇవన్నీ కంట్రీస్లో ఏంటంటే ఒక మెరిట్ బేసిస్ ఆధారంగాను ప్లస్ ఫీజు అనేది చాలా రీజనబుల్గా, అంటే ఒక అబ్నార్మల్ ఫీజు ఉండటం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. ఓకే, మీరు మరి ఏ యూనివర్సిటీలకు పంపిస్తున్నారు అబ్రాడ్లోని మీ సంస్థ నుంచి? ఓకే, ఈడీ ప్లస్ అనేది ఇందాక కిరణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రొఫెషనల్స్ చేత రన్ చేస్తున్న సంస్థ అండి. సో మేము వచ్చేసి ఒక యూనివర్సిటీని ఎంచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు, అంటే అది WHOలో ఉన్నదా లేదా, ఇండియన్ ఎంబసీ గుర్తింపు ఉన్నదా లేదా, అలాగే అక్కడ కరికులం ఏ విధంగా ఉంటుంది, మన ఇండియన్ కరికులంకి ఈక్వల్గా ఉందా లేదా అనేది ప్రతి ఒక్క విషయము మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము ఆల్మోస్ట్ చైనాలో ఒక 15 యూనివర్సిటీలు అండి, అలాగే ఫిలిప్పైన్స్లో వచ్చేసి ఒక 8 యూనివర్సిటీస్, సెంట్రల్ అమెరికాలోకి వచ్చేసి ఎవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి ఇది డైరెక్ట్ ఇండియన్ రిప్రజెంటేటివ్స్గా, అలాగే యుక్రెయిన్లో వచ్చేసి ఒక 2 యూనివర్సిటీస్కి, అలాగే కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్. అంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక గవర్నమెంట్ కాలేజెస్ లాంటి యూనివర్సిటీస్ని మేము సెలెక్ట్ చేయడం జరిగిందండి. అక్కడ ప్రతి ఒక్క యూనివర్సిటీలో మా ఈడీ ప్లస్ యొక్క కోఆర్డినేటర్ ఉండటం, పిల్లల బాగోగులన్నీ చూసుకోవటం, వాళ్ళ ఎడ్యుకేషన్ పరమైన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి పేరెంట్కి షేర్ చేయటం, ఇలాంటి ప్రతి ఒక్క సున్నితమైన అంశాన్ని కూడా మేము మా వాళ్ళ దగ్గరుండి చూసుకోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ అండి. ఓకే సార్, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హైదరాబాద్ నుంచి అమూల్య గారు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి. యా, మీ డౌట్ని అడగండి అమూల్య గారు. నా నీట్ ర్యాంక్ 5 lakhs వచ్చింది. ఓకే, నా నీట్ ర్యాంక్ 5 lakhs వచ్చిందండి. ఓకే ఓకే, నాకు నీట్ క్వాలిఫై అయ్యాను, 5 lakhs ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్లో దొరుకుతుందా సీటు?
ఒక్క నిమిషం మొత్తం బేసిక్గా కౌన్సిలింగ్ గురించి వీళ్ళకి అవగాహన లేకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్ గురించి చెప్తానండి. మనకు ఉండేటటువంటి తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో అవచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవచ్చు, ఉండేటటువంటి మొత్తం సీట్లను 3 కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి ఏ కేటగిరీ అంటామండి. అంటే ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉండేటటువంటి మొత్తం 100% ఆఫ్ సీట్స్, అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉండేటువంటి 50% సీట్లను ఏ కేటగిరీ అంటాం. దీని ఫీజు ఆంధ్రప్రదేశ్లో కనుకైతే 10,000, తెలంగాణలో కనుకైతే 60,000 రూపాయలు ఉంటుంది. దీంతోపాటు మిగిలిన ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉండేటటువంటి 35% ఆఫ్ సీట్స్ని మనం బి కేటగిరీ లేదా మేనేజ్మెంట్ కోటా అంటాం. మిగిలిన 15% సీట్లని సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటా అంటాం. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఏ కేటగిరీకి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ కాల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవచ్చు, ఇక్కడ కేఎన్ఆర్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు గారి యూనివర్సిటీ అవచ్చు. ఈ రెండింటికి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి. దీని తర్వాత బీకి సికి కలిపి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కాల్ ఫార్ చేయడం జరిగింది. అది 19వ తేదీ లాస్ట్ డేట్, అంటే ఎల్లుండి లాస్ట్ డేట్ కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకోవాలండి. ఈ యొక్క అడ్మిషన్ అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్ఆర్ఐ కోటా కానీ, మేనేజ్మెంట్ కోటా కానీ, కాంపిటేటివ్ అథారిటీ కోటా ఆర్ కన్వీనర్ కోటా అన్నీ కూడా త్రూ కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ అవుతాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ నీట్ క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థి ఆ కన్సర్న్ నోటిఫికేషన్స్ రాష్ట్రాల్లో ఉండేటువంటి అంటే మనకి ఎక్కువ మంది కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో బి కేటగిరీ ఫీజు 12 లక్షలు ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా ఫీజు 30 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. తెలంగాణలో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉండేటటువంటి బి కేటగిరీ ఫీజు 11 లక్షల చిల్లరంత ఉంది సుమారుగా. తెలంగాణ ఇంకా ఫైనలైజ్ కాలేదు, బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు. సో ఇరు రాష్ట్రాల విద్యార్థులు కూడా కన్వీనర్ కోటాకి సపరేట్గాను, మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి సపరేట్గా అప్లికేషన్స్లో మీరు అప్లై చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని మీ యొక్క నేమ్ ఆ మెరిట్ లిస్ట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా అన్ఫిల్డ్ సీట్ వచ్చినా, ఖాళీలు ఏదైనా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆ సీట్ ఫిల్ చేయాలన్నా లేదా మనం ఏదైనా చేరాలంటే కూడా మనం ఖచ్చితంగా మెరిట్ లిస్ట్లో ఉన్న పేర్లలోంచి కూడా పేర్లు తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకోండి, మీరు దాని ప్రకారం కూడా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే మనకి భారతదేశంలో ఉండేటటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇప్పుడు కామన్ కౌన్సిలింగ్ అంటే మెడికల్ కామన్ కౌన్సిలింగ్ ఎంసీసీ యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఆల్ ఇండియా కోటా కిందకి అన్ని డీమ్డ్ యూనివర్సిటీల సీట్లు తీసుకురావడం జరిగింది. దానికి మన తెలుగు రాష్ట్ర విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మంది పేరెంట్స్ మమ్మల్ని అడిగేది ఏంటంటే మనం 15% ఆల్ ఇండియా కోటాలో లేము కాబట్టి మనం డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదు అంటారు. డీమ్డ్ యూనివర్సిటీస్కి ఆల్రెడీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ అలాట్మెంట్ జరిగింది. ఫస్ట్ అలాట్మెంట్లో కనుక అప్లై చేసుకోకుండా ఉంటే సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ముందు అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి మళ్ళీ కూడా భారతదేశంలో ఉండేటటువంటి అన్ని డీమ్డ్ యూనివర్సిటీలకు సంబంధించి కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి దానికి కూడా అప్లై చేసుకోవాలి. రెండోది కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఫస్ట్ ఏ కేటగిరీకి సంబంధించి మనకి సీట్ వస్తుందా రాదా అనేది మనకు ఉండేటటువంటి మొత్తం సీట్ల సంఖ్యలో 55% రిజర్వేషన్లకు పోతాయి. మిగిలిన సీట్లు మాత్రమే మనం ఇక ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. ఆ సీట్ మ్యాట్రిక్స్ అన్నీ కూడా మీకు ఆ కన్సెంట్ ప్రాస్పెక్టస్లో ఉంటుంది కాబట్టి మీకు ఒకసారి చూసుకోవచ్చు. రెండోది సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈ యొక్క అప్లై చేసేటటువంటి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీకు ఏ పర్టికులర్ కాలేజీలో ఏ డీమ్డ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ కావాలా, బీడీఎస్ సీట్ కావాలా ముందుగా ఫైనలైజ్ చేసుకున్న తర్వాతే సెకండ్ రౌండ్కి అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే సెకండ్ రౌండ్లో సీట్ క్యాన్సిల్ చేసుకునేటటువంటి అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఆ సీట్ క్యాన్సిల్ చేసుకుందని కుదరదు. కాబట్టి మీకు మరిన్ని కౌన్సిలింగ్ గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి మా నంబర్లకు సంప్రదించవచ్చు. సో బి కేటగిరీకి తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా రాలేదు, దానికి కూడా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అప్లై చేసుకొని బి కేటగిరీ సి కేటగిరీకి సంబంధించి కూడా త్రూ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అప్లై చేసుకొని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉండేటట్టుగా చూసుకోవటం మంచిదండి. దాని తర్వాత సీట్స్ మ్యాట్రిక్స్ గురించి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. అనంతపురం నుంచి నరేంద్ర గారు. హలో హలో నరేంద్ర గారు, మీ డౌట్ ఏంటో అడగండి సార్ని. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ యాక్చువల్గా మా సిస్టర్కి నీట్లో 10,000 ర్యాంక్ వచ్చింది సార్. ఆల్ ఇండియా ర్యాంకా స్టేట్ ర్యాంక్ అండి? అది స్టేట్ వైజ్ వచ్చింది సార్. ఓకే సార్ ఇప్పుడు యాక్చువల్గా మేము అనుకున్నాం ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ ఏవి రావు సార్, రాకపోవచ్చు. ఓకే ఫర్దర్గా దేని సైడ్ వెళ్తే బాగుంటుందో మాకు అర్థం కావట్లేదు సార్. ఎటు సైడ్ వెళ్ళాలి, ఇప్పుడు బైపీసీకి ఎటు సైడ్ వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. ఓకే సార్, బేసిక్గా ఈ యొక్క ఎంబీబీఎస్ బీడీఎస్ నీట్ ఒక విద్యార్థి రాశారు అంటే, నీట్కి అప్లై చేసుకొని రాశారంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంబీబీఎస్ చదవడానికి మాత్రమే నీట్ రాశారనేది. మనం వాళ్ళ ఎయిమ్ వచ్చేసి ఎంబీబీఎస్ చదవడం కోసం నీట్ రాస్తారు. కాబట్టి ఇక్కడ మనకు ఉండేటటువంటి సీట్ల సంఖ్య తక్కువ అవడం వల్ల, లేదనుకుంటే ఫీజులు ఈ యొక్క బి కేటగిరీ సి కేటగిరీ ఫీజులు అంటే ఆల్మోస్ట్ 12 లక్షలు తీసుకున్నా కూడా కోర్సు పూర్తయ్యేదానికి 60 లక్షలు ఖర్చు పెట్టేటటువంటి స్తోమత లేని విద్యార్థులందరికీ కూడా ఉండేటటువంటి ప్రత్యామ్నాయ మార్గం ప్రస్తుతం మనకి విదేశాల్లో ఎంబీబీఎస్ అండి. సో ఈ విదేశ
విదేశాల్లో ఎంబీబీఎస్ గురించి చాలా మంది పేరెంట్స్ మాకు కాల్ చేసి అడిగేది ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్ కష్టంగా ఉంటుందంట కదా, ఎంబీబీఎస్ అక్కడ చదివి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై కారంట కదా అంటారు. అవన్నీ అపోహలండి. మాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఎన్ఎంసీ బిల్ అంటామండి, అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటి బిల్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ బిల్ ప్రకారం కనుకైతే ఎంబీబీఎస్ ఇక్కడ చదివినా ఫారిన్లో చదివినా కూడా వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే నేషనల్ లైసెన్సేట్ ఎగ్జామ్ అంటాం, ఎన్ఎల్ఈ ఎగ్జామ్ అంటాం. ఆ యొక్క ఎగ్జిట్ ఎగ్జామ్ ఇక్కడ చదివిన వాళ్ళు రాయాలి. అదేవిధంగా ఫారిన్కి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి కన్సర్న్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఎగ్జిట్ ఎగ్జామ్ ఉండొచ్చు. కాబట్టి మనకు ఉండేటటువంటి ప్రత్యామ్నాయ మార్గం అంటే ఎంబీబీఎస్ సీట్ మనకి ఇక్కడ రాదు కాబట్టి మళ్ళీ ఏదో డిగ్రీలోనో లేదో చేర్చుకోవాలంటే పేరెంట్స్కి అందరికీ కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఏంటంటే ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవాలంటే ప్రస్తుతం విదేశాలకు వెళ్ళేటటువంటి మంచి అవకాశం ఉందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఎటువంటి అపోహలు ఉన్నా కూడా మేము స్టూడెంట్ ఫస్ట్ డే 1 నుంచే అంటే వాళ్ళకి ఇంట్రడక్షన్ టు ఎంబీబీఎస్ దగ్గర నుంచి వాళ్ళు విదేశాల్లో ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలని దాని గురించి కానీ, లేదా చైనాకి ఫిలిప్పైన్స్కి సెంట్రల్ అమెరికాకు ఉండేటటువంటి వ్యత్యాసాలు కానీ, అక్కడ ఉండేటటువంటి డ్యూరేషన్ కానీ, అక్కడ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళకి అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చే ముందే మేము 1 year బిఫోరే మేము స్క్రీనింగ్ టెస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మేము సెలెక్ట్ చేసిన యూనివర్సిటీస్లో ఇక్కడికి రాగానే పిల్లలు ఫస్ట్ అటెంప్ట్లోనే స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ బోధనాసుపత్రులు అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లైక్ ఉస్మానియా, గాంధీ అట్లాంటి వాటిలో కూడా ఇంటర్న్షిప్ చేయించడం కానీ, నెక్స్ట్ వాళ్ళకి పీజీకి సంబంధించి మాకు ఆల్రెడీ పీజీ కోచింగ్ సెంటర్ ఉందండి బెంగళూరులో, వాళ్ళకి పీజీ కోచింగ్ కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్ డే 1లో అంటే ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థి వాళ్ళ కంప్లీట్ కెరీర్ ప్లానింగ్ అంతా కూడా మేము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము పేరెంట్స్కి ఏం చెప్తాం అంటే మనకు ఉండేటటువంటి తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, మేము బయట ఆల్మోస్ట్ అన్ని మాకు ఫస్ట్ వచ్చేసి పేరెంట్కి మేము ఏం చెప్తాం అంటే తక్కువ ఖర్చులో అది భారతదేశంలో అవచ్చు విదేశాల్లో వచ్చు. ఎందుకంటేనండి ఎంబీబీఎస్ అనేది మనకు 5.5 సంవత్సరం అండి. ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క స్టూడెంట్ మళ్ళీ ఎంఎస్ ఆర్ ఎండి 3 years డిగ్రీ ఉంటుంది, దాన్ని ఫినిష్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ డిఎంఆర్ ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే కంప్లీట్గా ఒక స్టూడెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ లైక్ కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అవ్వాలంటే మొత్తం 11.5 సంవత్సరం చదవాల్సి ఉంటుంది. సో ఈ 11.5 సంవత్సరం చదవాలంటే స్టూడెంట్తో పాటు పేరెంట్కి కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. అంటే మనకు ఉండేటటువంటి మొత్తం డబ్బులను తీసుకెళ్ళో లేదా లోన్ పెట్టేసో ఈ బీ కేటగిరీ ఫీజు ఏదో ఒకటి కట్టేసి ప్రస్తుతానికి ఎంబీబీఎస్ చదివిచ్చేస్తే అయిపోద్ది అనుకునేటటువంటి భ్రమలోంచి పేరెంట్స్ బయటకు వచ్చి మన స్టూడెంట్ ఈరోజు ఎంబీబీఎస్ చదవాలనుకుంటే మనకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంపార్టెంట్ పేరెంట్కి. సో తక్కువ ఖర్చులో మంచి యూనివర్సిటీస్ బయటికి పంపించాలా, లేదనుకుంటే ఇక్కడ ఏ కేటగిరీ సీట్ రాలేదు నెక్స్ట్ బీ కేటగిరీకి మనం చేర్చగలమా స్తోమత తర్వాత ఒకవేళ మళ్ళీ పీజీకి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి కూడా ఎంతెంత ఖర్చులు అవుతాయి, ఫారిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత పీజీకి ఎట్లా చేయాలని కంప్లీట్ గైడెన్స్ అనేది మేము డే 1 నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్, ఇంకో కాలర్ చూద్దాం. ఖమ్మం నుంచి శ్రీరాములు గారు. హలో, నమస్తే సార్ మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము ఖమ్మం జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాం అండి. చెప్పండి. మా పాపకి 6 లక్షలు వచ్చిందండి. ఓకే, మరి మాకు మేము ఎట్లా అండి దీన్ని? లోకల్ ర్యాంక్ ఎంత వచ్చిందండి? స్టేట్ ర్యాంకు? స్టేట్ ర్యాంకు 6,50,000 అండి. స్టేట్ ర్యాంక్ 6 లక్షలు రాదండి, అది ఆల్ ఇండియా ర్యాంక్ అయి ఉంటుంది. మీరు ఒకసారి స్టేట్ ర్యాంక్ చూసుకోండి. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఏదైనా ఉంటే ఏ కేటగిరీకి అప్లై చేయండి, లేదనుకుంటే మీరు బీ కేటగిరీ ఫీజు కట్. సార్, ఆల్ ఇండియా ర్యాంక్ అండి? అది ఆల్ ఇండియా ర్యాంక్ అయి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి వచ్చింది మనకు ఆల్మోస్ట్ ఒక 30,000 మందికి రాశారు కాబట్టి 6 లక్షలు రాదు. అది లోకల్ ర్యాంక్ కాదండి, మీరు ఆల్ ఇండియా ర్యాంక్ చెప్తున్నట్టున్నారు. ఒకసారి మీరు మరి కన్సర్న్ ఇండియాకి సంబంధించి అయితే మీరు కౌన్సిలింగ్ ద్వారా రావాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా గైడెన్స్ కావాల్సి ఉంటే మేము గైడెన్స్ ఇస్తాం. అట్లా కాదనుకున్నప్పుడు విదేశాలకైతే మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ వెంకట్ గారు, ఇప్పుడు చాలా ఏజెన్సీస్ అనేది మార్కెట్లోనే చాలా మంది వచ్చున్నారు. సో ఒక్కొక్కరి దగ్గర ఫీజు అనేది స్ట్రక్చర్ ఒక్కొక్కలా ఉంటుంది, రైట్? సో ఎలాంటి కాలేజ్ అదే ఎలాంటి ఏజెన్సీని మనం ఎంచుకోవాలనే డైలమాలోనే చాలా మంది పేరెంట్స్ కూడా ఉంటారు. సో ఫీజు స్ట్రక్చర్ ఒక్కొక్క రకంగా ఉంది, అసలు వీళ్ళు ఎలా తీసుకెళ్తారు, చాలా రకాల సందేహాలన్నీ కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకని ఆ తేడాలు ఉంటాయి? జనరల్గా మనం ఒక్కొక్క కన్సల్టెన్సీస్ అంటే డిఫరెంట్గా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కలిపిన ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ మహా అయితే ఒక 10 మంది ఉంటారండి. ఓకే, ఈ 10 మందికి సబ్ ఏజెంట్స్ కానీ తర్వాత ఏజెంట్స్ కానీ ఇలా చాలామంది ఉంటారండి. సో వారు ఏంటంటే ఒక డైరెక్ట్ కాలేజ్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వస్తే ఏంటంటే వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే కాలేజ్ డ్యూరేషన్ కానీ కంట్రీ యొక్క క్లైమాటిక్ కండిషన్స్ కానీ అక్కడ ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ రీజన్స్ కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే పేరెంట్కి అందుబాటులో ఉంది. అదే ఏజెంట్స్ సబ్ ఏజెంట్స్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే వారు సగం ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయటము ప్లస్ ఈ కాలేజ్ ఫీజు అయితే ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి పేరెంట్స్కి చెప్పడం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ స్టేట్లోకి
నెట్ వేయటం జరుగుతుందండి. అదే కాకుండా మెయిన్లీ ఏంటంటే ప్రతి ఒక్క కాలేజీకి అంటే అబ్రాడ్లో ఒక్కొక్క కామన్ ఫీజ్ స్ట్రక్చర్, అంటే ఇండియాలో సపోజ్ మన ఆంధ్ర తెలంగాణలో ఇందాక కిరణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ఫీ స్ట్రక్చర్ అనేది అక్కడ అబ్రాడ్లో ఉండదండి. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ అండి. ఆ ఫీ స్ట్రక్చర్ అనేది మీరు డైరెక్ట్ ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు సంప్రదిస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంతేకాకుండా ఈ మధ్య మేము కూడా చాలా వినటం జరుగుతుందండి. అంటే ఏదైతే మేము ఎవలాన్ యూనివర్సిటీని మేము రిప్రజెంట్ చేస్తున్నామో ఆ యూనివర్సిటీని ఇంకొకరు వేరే వారు ఎవరో ప్రమోట్ చేయడం, అంటే ఎలా అంటే మీరు డైరెక్ట్గా యూఎస్లో ఎంబీబీఎస్ చేయొచ్చు అని చెప్పేసి వారు ఇక్కడ ఉన్న చాలామంది స్టూడెంట్స్ని మభ్యపెట్టడం, ఈ విధంగా అన్నీ చేయడం జరుగుతుందండి. వీటిలో ఏంటంటే మేము ఎవలాన్ యూనివర్సిటీ పరంగా మేము చెప్పేది ఏంటి అని అంటే ఏ విధమైన ఏజెంట్స్ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్గా మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసేసి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంటే మీలాంటి సంస్థల దగ్గరకు వచ్చేటప్పుడు పేరెంట్స్ మెయిన్ అడిగి తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అసలు? ముఖ్యంగా మేడం మంచి ప్రశ్న మీరు అడిగింది. చాలామంది పేరెంట్స్ మమ్మల్ని అడిగేది కూడా ఫస్ట్ ఏదైనా ఒక దేశానికి వెళ్ళాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఉండేటటువంటి ఎంసీఐ గుర్తింపు పొందినటువంటి వెబ్సైట్లో ఆ యొక్క లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఎంసీఐ వెబ్సైట్లో పెట్టారంటే అది WHE రికగ్నైజ్డ్ అయిన తర్వాత మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన ఇండియన్ ఎంసీ వాళ్ళు రికగ్నైజ్ చేసిన కాలేజ్ నుంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ కన్సల్టెంట్, ఇప్పుడు ఏదైనా మీరు ఎవలాన్ యూనివర్సిటీ నార్త్ అమెరికాకి సెంట్రల్ అమెరికాకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి, అమెరికాలో స్థిరపడాలి పీజీ చేసుకున్న విద్యార్థులకు ఎవలాన్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఇండియాలో ఎవరున్నారని చూసుకోవాలి. రెండోది ఫీ స్ట్రక్చర్కి సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ 20 లక్షలు అవుతుంది అనుకుని మనం ఒక ఎస్టిమేషన్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు 12 లక్షలకి అయిపోద్ది అన్నప్పుడు పేరెంట్ డైలమా ఏంటంటే వీళ్ళు రాంగ్ ఎప్పుడు కూడా ఆథరైజ్డ్ కన్సల్టెంట్ ద్వారా ఆ యొక్క వాళ్ళ లెటర్ హెడ్ మీద ఎవరైనా ఖచ్చితంగా రాసి ఫీ స్ట్రక్చర్ దాన్ని మనం బోనఫైడ్ కమ్ ఎక్స్పెండిచర్ సర్టిఫికేట్ అంటాం. అంటే ఫీజు ఈ యొక్క 5 సంవత్సరాలకు సంబంధించి ఖచ్చితంగా ఇంతే అవుతుంది అంటే ఎంతో కొంత తక్కువ చెప్పేసి పేరెంట్స్ అక్కడ వాళ్ళు దాని మైండ్లో పెట్టుకుని వెళ్ళి ఎడ్యుకేషన్ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఇబ్బంది పడకుండా ఫస్ట్ రిటర్న్గా ఫీ స్ట్రక్చర్ని వాళ్ళ లెటర్ హెడ్ మీద స్టాంప్ వేసి ఇవ్వగలిగేటటువంటి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ లెటర్ హెడ్ మీద ఇచ్చినప్పుడు వీళ్ళకి ఆథరైజేషన్ ఉందా లేదా అనేది వాళ్ళు ఆ పేరెంట్స్ చూస్ చేసుకుంటే ఇంకా ఆ పేరెంట్స్కి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. మాకు సంబంధించి మేము చేసేటటువంటి యూనివర్సిటీస్ అన్నిటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్స్ని మేము లెటర్ హెడ్ మీద 5 సంవత్సరాలు కట్టేటువంటి ట్యూషన్ ఫీజు మొత్తాన్ని కూడా రాసిచ్చేది మేము రాసిస్తాం. దాని గురించి ఎట్లాంటి డౌట్ కూడా ఉండదు. రైట్. సో ఎన్ఎల్ఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఎన్ఎల్ఈ అనేది ఏంటంటే మేడం మాకున్నటువంటి ఒక డ్రాఫ్ట్ బిల్ అంటే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ అనేది కమింగ్ డేస్లో ఈ యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అబ్నార్మల్ చేంజెస్ రాబోతున్నాయి. సో మేము ఎక్కువ మంది తల్లిదండ్రులు చెప్పేది కూడా ఏంటంటే నిర్ణయం అనేది ఈ సంవత్సరం తీసుకోవటం మంచిది. నెక్స్ట్ ఇయర్ మీరు విదేశాలకు వెళ్ళాలన్నా కూడా నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎంసీఐ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మాకున్న చేంజెస్ ప్రకారం ముందు మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ సంవత్సరం డెసిషన్ తీసుకోవటం మంచిది, మళ్ళీ లాంగ్ టర్మ్లో అని పెట్టుకోవద్దు. ఎన్ఎల్ఈ అంటే ఏంటంటే నేషనల్ లైసెన్షియేట్ ఎగ్జామ్ అంటాం. అంటే ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ యొక్క స్టూడెంట్ ఈ యొక్క నేషనల్ లైసెన్షియేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇండియాలో చదివిన విద్యార్థులకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళు క్వాలిఫై అయితేనే ఆ కన్సర్న్డ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకుని దాన్నే పీజీ ఎగ్జామ్గా కూడా పరిగణిస్తారు. అంటే ఇప్పుడు నీట్ పీజీ రాసేటటువంటి విద్యార్థులకు ఫ్యూచర్లో నీట్ పీజీ ఎగ్జామ్ ఉండదు. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఇక్కడ కూడా ఎన్ఎల్ఈ ఎగ్జామ్ రాయాలి. ఎన్ఎల్ఈలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే పీజీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకున్న ఒకటే, ఇక్కడ ఉండి ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థులు కూడా అందరూ ఈక్వల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మళ్ళీ మనకి ఈ సంవత్సరం రాలేదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లాంగ్ టర్మ్ అనో ఇంకొంచెం టైట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మనకు ఉండేటటువంటి సీట్లు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం 65,000 సీట్లకు సంబంధించి 11 లక్షల మంది రాస్తున్నప్పుడు దానికోసం ఇక్కడ మనం పోటీపడి ఇక్కడ మళ్ళీ పిల్లలు స్ట్రెస్ చేయడం కన్నా కూడా ఉండేటటువంటి సులభమైన మార్గాలు ఎంచుకొని తక్కువ ఖర్చులు అంటే ఇక్కడ బీ కేటగిరీ ఫీజు 12 లక్షలు ఉంటే అదే చైనాకి మనం వెళ్ళగలిగితే మంచి యూనివర్సిటీలో 5.5 సంవత్సరం పూర్తి మేము చేంజ్ చేస్తాం 1 సంవత్సరం ఫీజుతో. ఆ మిగిలినటువంటి డబ్బుల్ని ఆ పిల్లలు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ రాసుకొని ఇక్కడ పీజీకి కనుక వాళ్ళు ఆ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోగలిగితే తప్ప వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అయ్యేటటువంటి అవకాశం మధ్యతరగతుల పిల్లలకు ఉండేటటువంటి ఒకే ఒక అవకాశం విదేశాల్లో వైద్య విద్య అండి. దాన్ని టీవీనైనా వాళ్ళు రికగ్నైజ్ చేసి పీజీ అనేది ఇక్కడే చేయాల్సి ఉంటుంది, అక్కడైనా చేసుకోవచ్చు. పీజీ అనేది ఏంటంటే ఏ దేశంలో అయినా కూడా ఎంబీబీఎస్ ప్లస్ పీజీ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్ అంటే కొంతమంది అంటే అక్కడ పీజీతో కలిపి ఉంటుంది అనేది ఫస్ట్ పాయింట్. ఏంటంటే భారతదేశంలో కానీ ఏ దేశంలో అయినా ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ యొక్క కంట్రీ యొక్క పీజీ ఎగ్జామ్ అంటే ఇక్కడ మనకైతే ఎన్ఎల్ఈ అంటాం, యూఎస్ఎంఎల్ అంటాం యూఎస్లో అయితే, ఆ విధంగా ప్రతి దేశంలో కూడా పీజీ అనేది డైరెక్ట్గా ఉండదు. కాబట్టి మ్యాక్సిమం పేరెంట్స్కి మేము ఏం చెప్తామంటే ఎంబీబీఎస్ కనీసం ఇండియాలో చదువుకోలేకపోయినా
ఇతర దేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్లో ఇంటర్న్షిప్ చేసుకుంటే వాళ్ళకి ఇండియాలో చదివిన స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా మంచి నాలెడ్జ్ వస్తుంది, క్లినికల్ నాలెడ్జ్ అంటాం. రెండోది మాకు ఎక్కువ మంది పేరెంట్స్ వచ్చి అడిగేది ఏంటంటే చైనాకి పంపిస్తున్నాం, అక్కడ చైనాలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. లాంగ్వేజ్ ఎప్పుడు కూడా స్టూడెంట్కి ఎప్పుడు అవసరం అవుతుందంటే ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ అప్పుడు పేషెంట్తో మాట్లాడేటప్పుడు మాత్రమే ఇంటరాక్షన్లో లాంగ్వేజ్ అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఇంటర్న్షిప్ ఇండియాకి వచ్చి చేసుకుంటాం కాబట్టి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసుకున్న దానివల్ల మనం ఇక్కడ ఆల్మోస్ట్ తెలుగు హాస్పిటల్స్లోనే చేస్తాం కాబట్టి లాంగ్వేజ్ గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మా యొక్క ED+ సంస్థలు నెల్లూరు కానీ మా బ్రాంచ్ అన్ని డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద వస్తున్నాయి. నెల్లూరులో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ అన్నీ కూడా మాకు స్టేట్ ఆల్మోస్ట్ బ్రాంచ్స్ ఉన్నాయి. మీరు ఆ బ్రాంచ్స్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ ఫీ స్ట్రక్చర్స్, రిమైనింగ్ బ్రోచర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మా నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. రైట్ వెంకట్ గారు, ఇప్పుడు MBBS చేద్దాం అనుకున్న విద్యార్థులు వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? అంటే ఇంటర్లోనే సమ్ పర్సంటేజ్ ఉండాల్సి ఉంటుందా? అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమన్నా ఉంటుందా దానికి? ఓకే, జనరల్గా ఇప్పటికైతే ఎంట్రన్స్ అనేది లేదండి. జనరల్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే విదేశాలకి MBBS చేయడానికి విద్యార్థులు వెళ్తున్నారండి. మోస్ట్లీ వచ్చేసి 17 years అంటే ఈ ఇయర్ 2017లో అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, 2017 December 31 కల్లా వీళ్ళకి 17 years నిండి ఉండి ఆ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50% మార్క్స్ ఉంటే వీరు ఎలిజిబుల్ అండి అబ్రాడ్లో MBBS చేయడానికి. అలాగే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని సెట్ చేయడం జరిగిందండి. అదే ఎవలాన్ యూనివర్సిటీకి వచ్చేసేదానికి మీకు ఆల్మోస్ట్ 70% వచ్చేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 70% కంపల్సరీగా ఉండాలండి. ఇలా ఉంటేనే వీళ్ళు అక్కడ సెంట్రల్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో రాణించడానికి వీలు ఉంటుందండి. కానీ కొన్ని యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పెడుతున్నాయంటే కదా, సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అని కొన్ని ఏజెన్సీస్ చెప్తున్నాయి. ఓకే, జనరల్గా ఏంటంటే అండి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఏంటంటే జనరల్గా అక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఏవి కండక్ట్ చేయడం జరగట్లేదండి. ఇక్కడ ఉన్న ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారు కండక్ట్ చేసేసి వారు ఏదో ఇది చేసేదానికి ప్లాన్ చేయటమే కానీ అది ఒక వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీయే కానీ ఏ యూనివర్సిటీని, ఫారిన్ యూనివర్సిటీలు ఎవరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని తీసుకోవడం జరగట్లేదండి. ఓకే, సో కిరణ్ గారు, ఒకవేళ అక్కడికి పంపించాలనుకుంటే పిల్లల్ని వాళ్ళ వీసా ప్రాసెస్ అంతా మీరే చూస్తారా? ఒకవేళ తల్లిదండ్రులు వెళ్ళి ఒకసారి మేము చూస్తాము అని అంటే వాళ్ళు కూడా తీసుకెళ్ళే అవకాశం ఉందా? బేసిక్గా వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి మేము కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఎట్లా చేస్తాం అంటే ఫస్ట్ స్టూడెంట్ని, పిల్లల్ని మా ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు MBBS అంటే ఏంటి, ఇండియాలో ఎట్లా ఉంటుంది సిస్టము, ఫారిన్లో ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఫారిన్ యూనివర్సిటీ ఫైనలైజ్ అయిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి వీసా కానీ, పాస్పోర్ట్ గైడెన్స్ కానీ, వీసా నెక్స్ట్ వచ్చేసి అక్కడ అడ్మిషన్ లెటర్, దాని MCA ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ దగ్గర నుంచి కూడా అన్నీ మేము త్రూఅవుట్గా వాళ్ళు గైడ్ చేసి 100% అక్కడ తీసుకెళ్ళి ల్యాండ్ చేసి కాలేజీలో మా యొక్క ఏదైతే మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారో మా కోఆర్డినేటర్ తీసుకెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి మొత్తం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పేరెంట్స్ వెళ్ళాలంటే కూడా 15 days మేము వీసా అరేంజ్ చేస్తాం. వాళ్ళు అక్కడ ఉండి స్టే చేసి పిల్లలతో పాటు ఉండి కూడా వాళ్ళని చూసుకొని కూడా రావచ్చు అని ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బిఫోరే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే యూనివర్సిటీస్ బిఫోర్ తెలుసుకోవాలంటే విజిటింగ్ వీసా మీద వెళ్ళొచ్చు, వెళ్ళి చూసి రావచ్చు. కొంతమంది పేరెంట్స్ అదే విధంగా వెళ్ళి చూసి వచ్చి కూడా డెసిషన్ తీసుకునే పేరెంట్స్ కూడా ఉంటారు. రైట్, రిటర్న్ వచ్చిన తర్వాత MCA ఎగ్జామ్ రాయడానికి అదే యూనివర్సిటీస్ వాళ్ళకి ట్రైన్ చేస్తాయా? లేదు, ఈ యొక్క మీరు ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ అన్నామో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వరండి. బేసిక్గా మా ద్వారా వెళ్ళే పిల్లలకి మేము Day 1లోనే MBBSకి సంబంధించినటువంటి మొత్తం 19 సబ్జెక్టులకు కూడా వాళ్ళకి బుక్స్ కానీ మొత్తం కూడా ట్యాబ్లో వేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే కంప్లీట్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ దగ్గర నుంచి దెన్ వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇండియాకి వచ్చి మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్కి రావాల్సినటువంటి కంప్లీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా మేము త్రూ యాప్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకు ఉండేటటువంటి PG కోచింగ్ సెంటర్ నుంచి ఆ స్టూడెంట్స్ని ఎవరీ ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో మళ్ళీ PG ఓరియంటెడ్గా, స్క్రీనింగ్ ఓరియంటెడ్గా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఆన్లైన్లోనే స్టూడెంట్ని ఎవాల్యుయేట్ చేసి ఇండియాకి రాగానే ఫస్ట్ అటెంప్ట్లో స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయ్యేదానికి వాళ్ళకి ఏమేమి జాగ్రత్తగా కావాలో అన్నీ కూడా మా సంస్థ ED+ ద్వారా మేము తీసుకుంటాం. రైట్, అంటే ఇప్పుడు జనరల్లీ పిల్లల్ని పక్క స్టేట్కి పంపించాలంటూ కూడా భయపడుతూ ఉంటారు. సో అక్కడ అవకాశాలు ఎలా ఉంటారో ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా ఎక్కడికో వేరే దేశానికి పంపించాలి అని అంటే ఇంకా టెన్షన్స్ ఉంటాయి. సో అలాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? మరి ముఖ్యంగా ఏంటంటేనండి సెక్యూరిటీ పరంగా ప్రతి స్టూడెంట్ సెక్యూరిటీ ప్రతి పేరెంట్ కూడా ఆలోచిస్తారు. మేమేం సజెస్ట్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి MBBS ఆంధ్రప్రదేశ్ అంటే మన కన్సర్న్డ్ లోకల్ స్టేట్లో చదివించలేనప్పుడు రేపు పొద్దున మళ్ళీ PG వాళ్ళు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకి వెళ్ళి చదువుకున్నా, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్నా నాన్ లోకల్ అవుతారు. కాబట్టి ఎక్కడ చదివినా ఒకటే ఫస్ట్. రెండోది ఫర్ ఎగ్జాంపుల్ చైనా పంపించినా ఇట్ ఇస్ 8 hours ఫ్లైట్ జర్నీ.
మనకి బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావడం కన్నా చైనా నుంచి ఇండియాకి రావడం చాలా ఈజీ అన్నమాట. సెక్యూరిటీ పరంగా హాస్టల్స్ కానీ అన్నీ కూడా మా మానిటరింగ్లోనే ఉంటాయి. మా కోఆర్డినేటర్స్ ఉంటారు. పిల్లలకి సంబంధించి ఎవ్రీ మినిట్ మేము సెక్యూరిటీ అప్డేట్ చేస్తాం. ఉండదు హెల్త్కి సంబంధించి కూడా మేము ఇనిషియల్గానే ప్రతి స్టూడెంట్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తాం, ఫారిన్లో ఉండేటటువంటి స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా. కాబట్టి మ్యాక్సిమం మాకు ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా 2 నుంచి 3 వేల మంది పిల్లలు వెళ్ళినప్పుడు కూడా మాకు పేరెంట్స్ సైడ్ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాకుండా ముందుగానే ఇనిషియేటివ్గా మేము పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ పిల్లల బాగోగుల గురించి కానీ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అమ్మాయిలకి ఎలా ఉంటుంది? అమ్మాయిలకు కూడా సెక్యూరిటీ హాస్టల్స్ అనేవి చాలా సెక్యూర్డ్గా ఉంటాయి. సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్స్ అన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు పిల్లలు. లేదంటే మేము ఆల్రెడీ మేము ఏం చేస్తామంటే మేము ఆల్రెడీ మా సంస్థ ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల్లూరు జిల్లా నుంచి ఒక పేరెంట్ చైనాకి వెళ్ళాలనుకునే మా సంస్థ ద్వారా వస్తే మా సంస్థ ద్వారా ఆల్రెడీ ఆ పర్టికులర్ జిల్లాలో నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇంటరాక్ట్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఓల్డ్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకుని ఒక ఐడియాకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ వెంకట గారు. సో విదేశాల్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.